ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. అసలు ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదు. ఏముందిలే వెళ్లి రావచ్చులే అనుకోని స్టార్ట్ అయిపోయాము. ఎక్కడికి స్టార్ట్ అయ్యేది ఏమనుకోలేదు అని అనుకుంటున్నారు కదా! ఏమీ లేదండి. మేము నాగార్జున సాగర్ వెళ్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాము. అసలు ఏం జరిగింది ఏంటి అంటే నేను ఈ వీడియోలో మీకు చెప్పేస్తానండి. మేము మామూలుగా వర్షాలు పడుతున్నాయి కదా! ఈ టైంలో ఏమన్నా చూడాలనిపించే వెదర్ ఏదన్నా ఉందంటే నాగార్జున సాగర్ డ్యామ్‌కి వెళ్దాము అని చెప్పేసి ఫిక్స్ అయ్యామండి. సో, మేము నైటే అనుకున్నాము. మార్నింగ్ చూస్తేనేమో రెయిన్ పడుతుంది. సో, ఈ టైంలో ఎందుకులే అంత ట్రావెలింగ్ అని చెప్పేసి ఆగిపోయాము. మళ్ళీ తర్వాత మాకే వెళ్ళాలనిపించింది. ఆఫ్టర్‌నూన్‌కి అంటే 11 ఆ టైంకి వచ్చేసి బాగా ఎండగా వస్తుందండి. సో, ఈ టైంలో వెళ్తే బాగుండిద్ది అని చెప్పేసి గూగుల్ మ్యాప్ ఓపెన్ చేస్తే 3 అవర్సే చూపించిందండి. 3 అవర్సేగా వెళ్ళి రావచ్చులే అనుకొని స్టార్ట్ అయ్యామండి. అసలు మేము చేసిన పెద్ద మిస్టేక్ ఏంటో మాకు అర్థమైంది. నిజంగా టెక్నాలజీని అయితే అసలు నమ్మొద్దండి. మీకు ఎవరైనా అక్కడ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని అడగండి. ఎలా ఏంటి అనేది తెలుసుకోండి. ఎవరినైనా కానీ సజెషన్ తీసుకొని బయటకనేది స్టార్ట్ అవ్వండి. మాలాగైతే మీరు స్ట్రగుల్ అవ్వద్దు. గూగుల్ మ్యాప్‌లోనేమో 3 అవర్స్ చూపించింది. కానీ మేము జర్నీ చేస్తూనే ఉన్నామండి. మాకైతే 5 అవర్స్ పట్టిందండి. లిటరల్లీ చాలా స్ట్రగుల్ ఫేస్ చేసామండి. నెక్స్ట్ వీడియోలో ఏంటి ఎలా అనేది మీకు చెప్పేస్తాను.